వెల్కమ్ టు వెంకీ పెన్వాక్స్. ఇప్పుడు మన టాపిక్ వచ్చి ఐటీఐల గురించి చెప్పుకుందాము. అంటే ఇది భారతదేశ ఆర్థిక అభివృద్ధిలో ఐటీఐలు ఇప్పుడు ప్రజెంట్ ఎంత కీలకం అనేది మనం చర్చించుకుందాం. మనకు తెలుసు ఒకప్పుడు మ్, సాఫ్ట్వేర్ మన భారతదేశ జీడిపిలో ఎక్కువ షేర్ ఇచ్చేది సాఫ్ట్వేర్ రంగం అని. అట్లాంటిది ఈ మధ్యన లే ఆఫ్లు కోవిడ్ తర్వాత లే ఆఫ్లు జరగడము, వర్క్ ఫ్రమ్ హోమ్లను పెట్టి తక్కువ మందికి అంటే రీజన్ లేకుండా తీసేయడము. ఆ, సాఫ్ట్వేర్ అయితే నిజంగా ఇప్పుడు ఈ రోజులలోనైతే సంక్షోభంలోనే ఉంది అనుకుంటాం. అట్లాంటిది మనకు ఎంతో షేర్ ఇచ్చే మన భారతదేశ జీడిపికి ఎంతో షేర్ ఇచ్చే సాఫ్ట్వేర్ అనేది అయితే ఇప్పుడైతే చాలా కుదేలు అవుతుంది. ఏ ముందు ముందు ఏ స్టేజ్లో ఉంటుందో కూడా తెలియదు. అలాంటి పరిస్థితులలో మనము కొంచెం వెనక్కి వెళ్ళి చరిత్రలోకి వెళ్తే మనకు కొన్ని కనబడుతుంటాయి. అక్కడేంటిది వృత్తి విద్య అని. వృత్తి విద్య అనగానే మనకు ముఖ్యంగా గుర్తొచ్చేది ఐటీఐలు. దీన్నే మనము పారిశ్రామిక ఉత్పత్తి కేంద్రాలు అంటాం, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అంటాం, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఐటీఐలు. ఒకప్పుడు 10th తర్వాత ఐటీఐలో జాయిన్ అయ్యేవాళ్ళు, వాళ్ళు ఏదో కోర్స్ నేర్చుకునేది, తర్వాత చేసేది. కానీ ఐటీఐలో జాయిన్ అవ్వడము, చదువుకోవడము అనేది సొసైటీలో మాత్రం ఒక చిన్న చూపు అనేది మాత్రం ప్రజల్లో ఏర్పడింది. ఐటీఐ చదువుతున్నాడు, ఏముంది ఐటీఐ అనేదే ఒకటి. కానీ ఒక చులకన భావం అయితే ప్రజల్లో ఏర్పడింది. కానీ ఐటీఐ చేసిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా తప్పనిసరి పరిస్థితిలో ఒక ఉపాధి అవకాశం అనేది మాత్రం ఉంటుంది. అది ప్రభుత్వ ఉద్యమే కావచ్చు, ప్రైవేటే కావచ్చు, సొంతంగానైనా చేసుకోవచ్చు. వాళ్ళను ఒక స్వయం ఉపాధిలోకి తీసుకురాబడతారు. వాళ్ళ లైఫ్స్ మంచిగా ఉంటాయి. ఎన్ని డిగ్రీలు పట్టాలు అందుకున్నా కూడా ఉద్యోగాలు రాని ఈ రోజులలో ఇప్పుడు ఐటీఐల వైపు చూడాల్సిన పరిస్థితి అయితే చాలా అవసరం ఉంటుంది. దీన్ని గుర్తించిన మన భారత ప్రభుత్వం, మన కేంద్రము బడ్జెట్లో ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఐటీఐలని పునర్దశకు కొత్త ఉత్తేజితంగా తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక కొత్త పథకాన్ని ప్రారంభించింది. దీనికి గాను మన రీసెంట్ బడ్జెట్లో 60,000 కోట్లను కూడా కేటాయించింది. ఇంకా దీన్ని స్ట్రెంథన్ చేయడం కోసం 5 ఎక్సలెన్సీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలి అని కూడా నిర్ణయించుకుంది. ఆ 5 ఎక్సలెన్సీ సెంటర్స్ చూస్తే భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్, కాన్పూర్, లూధియానా. భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్, కాన్పూర్, లూధియానాలో 5 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సెంటర్స్ని స్టార్ట్ చేయాలని ఇచ్చారు. అక్కడ స్టార్ట్ చేసి వాళ్ళు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ఇక్కడ ఈ మన రీసెంట్ డేస్కి అవసరమైన సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయబోతున్నాయి. ఎలక్ట్రానిక్స్, హరిత ఇంధనం, ఆటోమోటివ్ ఇట్లాంటి వాటి మీద అధునాతన టెక్నాలజీని ఇంప్రూవ్ చేయడానికి ఎట్లాంటివి చేయాలనేది మాత్రం ఇక్కడ ఈ 5 సెంటర్స్ మాత్రం కృషి చేస్తాయి. సో మరి మనము ఐటీఐ ఎందుకు తీసుకోవాలి? మరి ఎందుకు అంటే ఒకసారి మనము బ్యాక్ వెళ్ళిపోతే మన ఆర్థిక రంగము 3 రంగాలుగా కేటాయించాము: ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలు అని. మన ప్రాథమిక రంగము అంటే వ్యవసాయము, దాని అనుబంధ రంగాలన్నిటిని కూడా ప్రాథమిక రంగము అంటాం. సో ప్రాథమిక రంగం నుండి అంటే ప్రైమరీ సెక్టర్ నుండి మన ఇండియన్ జీడిపికి షేర్ ఎంత ఉంది అంటే 19.62% ప్రజెంట్ 19.62%. కానీ ఈ ప్రైమరీ సెక్టార్లో వర్క్ చేసే వర్క్ ఫోర్స్ మాత్రము 50 to 60 మధ్యలో ఉంది. వర్క్ ఫోర్స్ ఎక్కువ ఉంది అక్కడ, కానీ దాని షేర్ మాత్రము 20కి బిలోనే ఉంది. ఇక సెకండరీ సెక్టర్ చూస్తే పారిశ్రామిక రంగం అంటాం. తయారీ రంగం మొత్తం కూడా సెకండరీ సెక్టర్కి వస్తుంది. దీని షేర్ ఇప్పుడు ప్రజెంట్ 30% వరకు ఉంది మన జీడిపిలో. ఇక థర్డ్ సెక్టర్ సేవా రంగం అంటే ఐటీ సేవలు, ఇవన్నీ కూడా సేవలకు సంబంధించి అన్నీ కూడా ఈ సేవా రంగంది మన జీడిపిలో ఇది ఎక్కువగా ఉంది. సేవా రంగంలో అత్యధికంగా ఇచ్చేది ఐటీ. సేవలంటే ఒక ఐటీ ఒకటే రాదు. హోటల్,
రెస్టారెంట్లు ఇవన్నీ చాలా వస్తూ ఉంటాయి. మనకు సర్వీస్ ఇచ్చేవన్నీ కూడా సేవలే. అవన్నీ కూడా సేవల కిందకే వస్తాయి. అవి సేవా రంగం. సో, దాని షేరు 54.7% ఉంది. కానీ దాంట్లో మెయిన్‌గా ఇచ్చే షేరు ఐటీ. ఐటీ అనేది ఈ రోజులలో చాలా ప్రపంచవ్యాప్తంగా గ్లోబలైజ్డ్ కూడా చాలా సంక్షోభంలోనే ఉంది. సో, ఇంత ఉన్నప్పుడు ఇక్కడ చూస్తే మన సెకండరీ సెక్టార్ గురించి ఆలోచిస్తే పరిశ్రమలు, దాని అనుబంధ రంగాలు, తయారీ రంగం గురించి చూస్తే మన దేశంలో ఫస్ట్ నుండి కూడా పారిశ్రామిక రంగం అనేది చాలా తక్కువగా ఉంటుంది. తయారీ రంగం మీద. దీని మీద మనం ఫోకస్ చేస్తే మన దగ్గర ఎందుకు ఫోకస్ చేయాలంటే మన దగ్గర వర్క్ ఫోర్స్ ఎక్కువగా ఉంది. మన దేశ జనాభాలో దాదాపు సగం 50% కూడా 30 years లోపే వాళ్ళే ఉన్నారు. అంటే మంచి వర్క్ ఫోర్స్ ఉన్నారు మన దగ్గర. ఇంతటి వర్క్ ఫోర్స్‌ని ఈ మధ్యన చాలా మనము వింటున్నాం. వ్యసనాలకి గురయ్యి అనేక అంటే చాలా అంటే సైడ్ ట్రాక్ పడుతున్నది మన దగ్గర యూత్ అనేది కూడా ఒక టాక్ ఉంది. కొన్ని అధ్యయనాలు కూడా చెప్తున్నాయి. సో, ఇట్లాంటి జరగకుండా ఉండాలంటే వాళ్ళకి మంచి నైపుణ్య శిక్షణ ఇచ్చి వాళ్ళని ఒక దారిలో నడపాలి అంటే ఈ ఐటీఐలు ఎంతో కీలకం. సో, ఈ ఐటీ అంటే ఆ ఐటీఐలో మనం ఈ స్ట్రెంథెన్ చేస్తే ఏమవుతుంది తప్పకుండా అప్పుడు ఆటోమేటిక్‌గా మన పారిశ్రామిక వృద్ధి కూడా పెరుగుతుంది. సెకండరీ సెక్టార్ గ్రోత్ రేట్ కూడా పెరుగుతుంది. అప్పుడు మనకి ఎంప్లాయ్‌మెంట్ సోర్సెస్ ఎక్కువగా ఉంటాయి. దాదాపు ఇప్పుడు ఈ కొత్త పథకం ద్వారా 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక లక్ష్యం పెట్టుకున్నది. అదేవిధంగా మరి 20 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి ఇన్స్టిట్యూట్స్‌ని స్ట్రెంథెన్ చేయడానికి తగినంత మౌలిక సదుపాయాలు అయితే కల్పించాలి. సో, ఆ మౌలిక సదుపాయాలు కల్పిస్తూ టీచింగ్ ఫ్యాకల్టీని కూడా స్ట్రెంథెన్ చేయాలి కదా! 50,000 మందిని టీచింగ్ ఫ్యాకల్టీని స్ట్రెంథెన్ చేయడానికి కూడా ఒక లక్ష్యంగా పెట్టుకున్నది. సో, ముఖ్యంగా మరి ప్రజల్లో ఒక చులకన భావం అయితే ఉన్నది అని మనం అనుకున్నాం కదా! ఆ చులకన భావాన్ని ఫస్ట్ ప్రజల్లో నుండి తీసేయాలి. అంటే ఒక 10th తర్వాత మనకి మెయిన్‌గా గుర్తొచ్చేది ఏంటిది ఈ రోజులలో? ఇంటర్, ఇంజినీరింగ్, మెడిసిన్ మెయిన్‌గా ఇవే వినబడుతుంటాయి. అది కాకుండా ఇంజినీరింగ్‌లో సీట్ వచ్చినా కూడా ఎంతోమంది ఇంజినీర్ గ్రాడ్యుయేట్స్ జాబులు లేక పిల్లలంతా కూడా సైడ్ ట్రాక్స్ పడి ఇబ్బంది పడుతున్నారు. సో, మెడిసిన్ సీట్ రావాలి, అందరు చదివిన వాళ్ళందరికీ రాలేదు కదా! సో, ఇట్లాంటి ఈ కోర్సులనే కాకుండా వృత్తి విద్యా కోర్సులను ఎంకరేజ్ చేయాలి. చదువుకున్న చదువుకి తగిన స్వయం ఉపాధి కల్పించుకునేలాగా మనం అవకాశం ఇప్పిస్తే మన భారతదేశ ఆర్థిక అభివృద్ధికి ఇది ఎంతో తోడ్పాటు అందుతుంది. మన దేశంలో ప్రపంచ దేశంలో కంటే మన దేశంలోనే వర్క్ ఫోర్స్ ఎక్కువగా ఉంది. మన వర్క్ ఫోర్స్‌ని ఎక్కువగా యూజ్ చేసుకున్న వాళ్ళమవుతాం. దీనికి గాను స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్‌ని అరేంజ్ చేస్తుంటాం. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, నైపుణ్య శిక్షణ సెంటర్లను ఏర్పాటు చేయాలి. వాళ్ళకి అవసరమైన చేయాలి. సో, వీటిలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది ఈ ఐటీఐలు. సో, ఈ ఐటీఐలలో పిల్లలని అంటే బాగా చదివేటోళ్ళు ఏ రూట్‌లో ఉన్నవాళ్ళు ఇప్పుడు చదువు అనేది కొనుక్కోవడమే జరుగుతుంది. చదువుకోవడం జరగట్లేదు. కొనుక్కోవడం జరుగుతుంది. సో, ఉన్నవాళ్ళు చదువుతారు. మరి అందరికీ కొనుక్కోవడం కుదరదు కదా! పిల్లలు అందరూ కూడా వాళ్ళ స్వయం ఉపాధిని పొందాలి అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ ఐటీఐల వైపు పిల్లల్ని డైవర్ట్ చేయాలి. అప్పుడు చేయడం వల్ల ఏమవుతుంది? వాళ్ళకి ఈజీగా ట్రైనింగ్ అయిపోగానే ఐటీఐ శిక్షణ అయిపోగానే ఏదో ఒక ఉపాధి అయితే వాళ్ళకి తప్పకుండా దొరుకుతుంది. ఇట్లా దొరకడం వల్ల ఏంది? మన యూత్‌ని సక్రమమైన పద్ధతిలో యూజ్ చేసుకున్న వాళ్ళమవుతాం. వాళ్ళ స్వయం ఉపాధి అనేది మన ఆర్థిక అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది. దీనివల్ల ఏం జరుగుతుంది? ఇప్పటికే మనము ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనము చెప్పుకున్నాము. $4.19 బిలియన్ డాలర్స్‌తో 4వ స్థానానికి వచ్చినాం. జపాన్ని అధిగమించి రీసెంట్‌గా. ఇటువంటి మన వర్క్ ఫోర్స్‌ని మన దగ్గరున్న ప్లస్ పాయింట్ మన వర్క్ ఫోర్స్‌ని సక్రమమైన పద్ధతిలో ఉపయోగించుకుంటే మనము ఒక 1-2 yearsలోనే
థర్డ్ ప్లేస్ కూడా రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో యూత్ని కూడా వర్క్ ఫోర్స్ని కూడా అంటే సైడ్ ట్రాక్ పోకుండా వాళ్ళని సరైన మార్గంలో పెట్టిన వాళ్ళతో దీనంతటికీ ఐటీఐలు ఎంతో కీలక భూమికగా పనిచేస్తుంటాయి. సో ఇట్లాంటి ఇప్పుడు ఈ టాపిక్ మనకు ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఎకానమీలో చాలా ఇంపార్టెంట్. ఇది ఒక జనరలైజ్డ్గా ఒక అనాలిసిస్గా మనం చూసుకుంటే క్వశ్చన్ బేస్డ్గా పారిశ్రామిక వృద్ధిలో మన భారతదేశం ఎట్లా ఉన్నది అని అనుకున్నప్పుడు ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు అట్లా మెన్షన్ చేస్తూ ఇది ఒక పాయింట్గా రాయొచ్చు. ఇకపోతే జనరల్ ఎస్సేలో కూడా మనకి ఎకానమీ వాటి నుండి ఒక జనరల్ ఎస్సే వస్తుందని చెప్పుకున్నాము. మన భారతదేశ అభివృద్ధికి మార్గాలు, వికసిత్ భారత్గా పొందడానికి మనం తీసుకోవాల్సిన చర్యలు, అట్లాంటి క్వశ్చన్ రేజ్ అయినప్పుడు ఈ ఐటీఐలో టాపిక్ మెన్షన్ చేయడం అయితే చాలా ప్లస్ పాయింట్. మన జనరల్ ఎస్సే మన రాసిన ఆన్సర్ అయితే చాలా స్ట్రెంగ్తన్గా ఉంటుంది. ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో మీకు మీ ప్రిపరేషన్లో కొంత ప్లస్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.